మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. త్రిత్వం తర్వాత 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 23 నుండి 25, అపోస్తుల కార్యాల గ్రంథం 14 అధ్యాయం 7 నుండి 23, మత్తయి సువార్త 10వ అధ్యాయం 24 నుండి 31 వరకు. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము రెస్టోరేషన్, పునరుద్ధీకరణ. త్రియేక దేవుని నామమున అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మన దేవుడు నిరంతరం తన ప్రజల కొరకు తను చేసే ప్రతి కార్యాన్ని ప్రతి సందర్భంలో కూడా మనము స్మరిస్తూ ఉంటాం. రెస్టోరేషన్ అనేది పునరుద్ధీకరణ చేసేటువంటి క్రమాన్ని గనక మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి సందర్భంలోనూ కూడా దేవుడు మనతో ఉంటున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆయన మనకిచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. మొదటిగా మీరు గమనించినప్పుడు 3 పాఠ్య భాగాలలో కూడా ఇర్మియా గ్రంథమును 627, 580 మధ్య కాలములో హోషియా, యెహోయాకీను, సిద్కియా కాలములో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర గ్రంథం. ఈ గ్రంథము యెరూషలేము బబులోను రాజైన నెబుకద్నెజరు చేత ముట్టడింపబడి తన ప్రజలందరినీ కూడా 586వ సంవత్సరం క్రీస్తు పూర్వం చెర కొనపోబడడానికి ముందుగా వ్రాయబడినటువంటి ఒక హెచ్చరిక. ఆ సమయాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఆ చెర వారికి ఎలాంటి విడుదలను ఇవ్వబోతా ఉంది, చెరలో వారికి వచ్చేటువంటి ఆదరణ, చెర నుండి ప్రభు వారిని ఎలా నడిపిస్తా ఉన్నాడు అనే దానిని ఇక్కడ చాలా స్పష్టంగా ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. 586వ సంవత్సరాన్ని మీరు గమనిస్తున్నప్పుడు చెరతో వారికి వచ్చేటువంటి ఈ ఆదరణ, విశేషంగా 30 నుండి 33 అధ్యాయాలు మీరు గమనించినప్పుడు ఆశా గ్రంథముగా, బుక్ ఆఫ్ కాన్సోలేషన్ గా ఈ యొక్క 30 నుండి 33 వరకు ఉన్నటువంటి ఈ అధ్యాయాలను మనము చరిత్రలో చూడగలుగుతున్నాం. నేడు ఈ పాఠ్య భాగానికి లేకపోతే ఈ యొక్క అంశానికి ఏర్పాటు చేయబడినటువంటి కీలకమైనటువంటి వచనం మనం గమనిస్తే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును, కృషించిన వారందరినీ నింపుతును. చూసారు, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుతు. వీరు భయంకరమైనటువంటి శ్రమలో వారుంటూ ఆ శ్రమలో నుండి బయటికి రావడానికి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఆశను దేవుడు తృప్తిపరిచే దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే రెస్టోరేషన్ అనేది, పునరుద్ధీకరణ అనేది ప్రభు 3 ప్రధానమైన భాగాలుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. మొదటిది మీరు గమనిస్తే ప్రభు చేసినటువంటి రెస్టోరేషన్ లో ఎవరైతే అలసిపోయి సొలసిపోయి ఉన్నారో అట్టి వారికి దేవుడు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన పునరుద్ధీకరణ, రెస్టోరేషన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. సమస్యల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న వారికి దేవుని యొక్క పునరుద్ధీకరణ. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 23 నుండి 25. మరి ముఖ్యంగా ఇక్కడ మీరు గమనిస్తా ఉన్నప్పుడు 25వ వచనంలో ప్రభు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. సేద్యము చెయ్యవారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురం ముందురు. అంటే వారు ఏ సమస్యలో అయితే ఉండి సమస్య నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ సమస్య నుంచి దేవుడు విడుదల చేస్తానని 23వ వచనంలో చెప్తా ఉన్న మాటను మరొకసారి మనం చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. చూసారా, చెరలో నుండి వారిని తీసుకుని వస్తాను అంటున్నాడు. రెస్టోరేషన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఒకవేళ నువ్వు ఈరోజు ఏదైనా ఒక చెరలో ఉన్నావేమో, విరిగిన నలిగిన హృదయాలుగా ఉన్నావేమో, ప్రభు అంటున్నాడు అసలు నజరేతు ప్రణాళిక యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చిన సందర్భమే అదే. లోకాసువార్త 4:18 నలిగిన వారికి విడుదల. అలాంటి విడుదలను దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు ఏ శ్రమలో అయితే ఉన్నావో, నలిగిన హృదయము, విరిగి నలిగిన హృదయాలు కలిగిన వారికి దేవుడు ఆసన్నుడిగా ఉన్నాడు.
కీర్తన 34:18, కీర్తన 147:3 అంటాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు. యెషయా 61:1-3 అదే నజరేతు ప్రణాళిక ప్రవచనం. ఆయన ఓదార్చేవాడిగా ఉన్నాడు. ఎవరైతే శ్రమలలో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే బాధల్లో ఉంటారో అట్టి వారిని ఆ సమస్యల నుండి ఆయన బయటకు తీసుకురావటానికి ఎప్పుడు ఉండేటువంటి దేవుడు, చూచుచున్న దేవుడు, ఉన్నవాడు. ఇశ్రాయేలు ప్రజలకు అదే వాగ్దానము ఇర్మియా ద్వారా ఇస్తా ఉన్నాడు. ఈ రోజు తిరిగి మనకి అదే వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఏదైనా సమస్యలు ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలు ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను రిస్టోర్ చేయబోతున్నాడు, పునరుద్ధీకరించబోతున్నాడు. వాటి నుంచి నిన్ను మంచి స్థలానికి నడిపించబోతా ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే ఆయన రిస్టోరేషన్ ఎలా ఉంటుందంటే, దేవుడు శ్రమల మధ్య బలాన్ని పునరుద్ధిస్తాడు. గాడ్ రిస్టోర్ స్ట్రెంగ్త్ ఇన్ ట్రయల్స్. మనకున్నటువంటి ఏమంటారు, సమస్య వెంటనే తొలగిపోకపోవచ్చు, కానీ జయించే బలాన్ని మాత్రం ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. అది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రమలలో, కష్టాల్లో, బాధల్లో అపోస్తల కార్యాలు 14:7-23 మీరు చదువుతున్నప్పుడు అక్కడ ఎంతో భయానకమైనటువంటి శ్రమల గుండా వారు ప్రయాణం చేస్తున్నాడు. వైద్యుడైన లూకా 62-64 సంవత్సరాల మధ్య ఈ పుస్తకాన్ని రాశాడు. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాకు సాక్షులై ఉంటారు అని చెప్పారు. ఇది పౌలు ఫస్ట్ మిషనరీ జర్నీలో, అంటే 46 నుండి ఆయన 48 మధ్య కాలంలో జరిగింది. ఈ భాగం మీరు గమనిస్తే ఇకోనియా, లుస్త్రా, దెర్బే, రోమా సామ్రాజ్యము ఏలుతూ ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఇక్కడ లుస్త్రాలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతము చూడండి, మీరు గమనిస్తా ఉన్నప్పుడు గ్రీక్ పురాణ ప్రభావంతో వాళ్ళకి జ్యూస్ హెర్మేస్ అనేటువంటి పేర్లను పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు పౌలుకు ఒక శ్రమ కూడా అక్కడ ఎదురైంది, కష్టం ఎదురైంది. ఆ శ్రమలలో, ఆ కష్టాలలో దేవుడు ఆయనకి బలాన్ని ఇచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనకు కనబడుతుంది. అపోస్తల కార్యాల గ్రంథము 14వ అధ్యాయాన్ని మీరు గమనించి చదువుతూ ఉన్నప్పుడు ఆ వచనాల భాగాలన్నీ కూడా ప్రభువుని వారిని మనస్సులను దృఢపరిచాడు, శిష్యుల మనస్సులను దృఢపరిచి. చూడండి, మీరు గమనిస్తే అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం మీరు ఈ భాగాలన్నీ మీరు గమనించుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు 15వ వచనంలో, అయ్యలారా మీరెందుకు చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే అని చెబుతూ సువార్త ప్రకటిస్తున్నామని చెబుతూనే ఆయన అంటాడు, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును అని చెబుతూ ఆయన చెప్తున్నటువంటి మాటల సాక్ష్యము లేకుండా చెప్పి ఆయన వారికి బహుగా ప్రయాసపడ్డాడు అక్కడ సువార్త ప్రకటించడానికి. దానికి వచ్చినటువంటి శ్రమ ఏంటి? 19వ వచనంలో ఈకోనియా నుండి, అంతియోక్యా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకుని పౌల మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలకు అతనిని ఈడ్చిడి. చూసారా, అంటే దేవుని సువార్త అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నప్పుడు అది దేవునికే మహిమ చెందాలి అని మరలా సువార్త ప్రకటిస్తే వారిని హింసించారు, చంపటానికి ప్రవేశించారు. అలాంటి పరిస్థితులలో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశింపవల్లని వారిని హెచ్చరించినటువంటి పెదవ అక్కడ మీరు చాలా స్పష్టంగా ఈ వాగ్దానాలన్నిటిలో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ఎడల చూపుతున్న కృపను, వారిని ఎలాగైతే బలపరుచారో ఇక్కడ మనకి గమనించవచ్చు, కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, దేవుడే దృఢపరిచాడు. 21-22 వచనాలు, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఈకోనీకు, అంతియోకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవల్లని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవల్లని వారిని హెచ్చరించరి. చూసారా ప్రియులారా, అలాంటి పరిస్థితులలో దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన ధైర్యం. ప్రభు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే శ్రమలను వెంటనే నీలో నుండి తీసిపోకపోవచ్చు, కానీ ఆయన రిస్టోరేషన్ అంటే నీ బలాన్ని రిస్టోర్ చేస్తాడు. అందుకే అంటాడు, మీరు గమనిస్తున్నప్పుడు యెషయా గ్రంథం 40:29-31 వరకు, సొమ్మసిల్లు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారు నూతన బలాన్ని
పొందుకుంటారు, నూతన బలాన్ని పొందుకుంటారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాల క్రీస్తులోనే బలవంతుడిగా మనం ఉండగలుగుతాం. యాకోబు 1:2-4 అంట శోధనలు వచ్చినా వాటిని మహదానందంగా ఎంచుకోండి అని వాక్యం చెప్తుంది. ప్రియులరా, దేవుడు నీ శ్రమలలో నీకున్న బలాన్ని, అంటే బలహీనపరచబడిన సమయంలో ఆయన నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను రెస్టోర్ చేస్తాడు నీ బలాన్ని. ప్రభువు యెహోవాయే నాకు బలము అని హబక్కుకు చెప్తాడు 3వ అధ్యాయంలో. నిజమే, ఆయనే మన బలం, ఆయనే మన బలాలను రెస్టోర్ చేస్తాడు. నేను దీన్ని జయించలేను, దీన్ని చెయ్యలేను అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రభు ఆ సమస్యను జయించే బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అదే ప్రభు ఇచ్చే గొప్ప రెస్టోరేషన్. 3వదిగా దేవుడు భవిష్యత్తును పునరుద్ధరిస్తాడు. అంటే గాడ్ రిస్టోర్స్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. మొదటిగా శ్రమలలో నుండి నిన్ను బయటకు తీసుకొస్తాడు. రెండోది ఆ శ్రమలను ఎలా జయించాలో ఆ బలాన్ని, ప్రతి దానిని జయించడానికి, అపవాదిని సైతం జయించడానికి బలాన్ని దేవుడు నీకు రిస్టోర్ చేస్తాడు. మూడోదిగా భవిష్యత్తు కొరకు నిన్ను రిస్టోర్ చేస్తాడు. మత్తయి 10వ అధ్యాయం 29-31 అంటాడు. ఆయన ఇచ్చే నిరీక్షణ మనకు కనబడుతుంది. ఈ సువార్త భాగాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు 29వ వచనములు అంటాడు, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలను లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుని దృష్టిలో మనం శ్రేష్టమైన వారము. అందుకే అంటాడు యోవేలు 2:25 కోల్పోయిన దాన్ని మరలా ఇస్తానంటున్నాడు. రోమ 8:28 అంటాడు సమస్తము సమకూడి జరుగును. ఇర్మియా 29:11 అంటాడు రాబో కాలంలో మీకు జరిగే నిరీక్షణకు ఆధారమగునవే జరుగుతాయి. మనకు భవిష్యత్తు అనేది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు ప్రభు నీకు భవిష్యత్తును స్పష్టంగా తెలియపరుస్తాడు. బహుశా మనకు కనబడకపోవచ్చు, కానీ దేవునికి స్పష్టంగా తెలుసు మన భవిష్యత్తు ఏంటో, మన ప్రణాళిక, మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో ఆయనకు తెలుసు. అందువలన మనము ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయనకు పరిపూర్ణంగా సమర్పించుకోగలిగినప్పుడు ప్రభు చెప్తున్నటువంటి ఆశీర్వాదం శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వాటిని బట్టి మనుషులకు భయపడకండి, ఆత్మను దేహాన్ని చంపవానికే మీరు భయపడండి అని ప్రభు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో మనము ఏ విధంగా ఆయనకి మనల్ని మనం సమర్పించుకుంటున్నాం, సమస్యలు అనేవి శాశ్వతంగా కాదు, కానీ దేవుడు నిన్ను ఖచ్చితంగా పునరుద్ధరిస్తాడు. విరిగిపోయిన, అలసిపోయిన, ఆశ కోల్పోయిన ప్రతి సందర్భంలోనూ కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ప్రతి విషయంలో రిస్టోర్ చేస్తాడు. నీ భయాలను తొలగిస్తాడు. నీ జీవితాన్ని ఉద్దేశించి నీకు విరిగిన, నలిగిన, అలసిన హృదయాలను తిరిగి మరలా ఆయన రిస్టోర్ చేయబోతా ఉన్నాడు. నువ్వు ఏ బలమైతే కోల్పోయాను, నేను చెయ్యలేను అనుకుంటున్నావు, ఆ బలాన్ని దేవుడిస్తాడు. భవిష్యత్తు నాకు లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ భవిష్యత్తు దేవుడిస్తాడు. నీ బలహీనతలో దేవుడు నిన్ను రిస్టోర్ చేస్తాడు. బలహీనత మాత్రమే కాదు, నీ బలహీనతను, నీ సమస్యలను రిస్టోర్ చేయడం మాత్రమే కాదు, ప్రభు నీకు కోల్పోయిన బలాన్ని తిరిగి మరలా రిస్టోర్ చేస్తాడు. నీ భవిష్యత్తు ఏంటో తెలియనప్పుడు ఆ భవిష్యత్తును కనబరిచి నిన్ను రిస్టోర్ చేస్తాడు. నీకు ఒక హోప్ అనేది ప్రవహిస్తాడు. క్రీస్తులోనే మనకు నిరీక్షణ. ఈరోజు మనమందరం కూడా దేవునికి వెళ్దాం. ప్రస్తుతం మన చుట్టూ మీరు చూడండి, ఎంతో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో చాలా మంది భయపడతా ఉంటారు, చాలా మంది ఆ ఆందోళన చెందుతూ ఉంటారు ప్రతి పరిస్థితిని బట్టి. అయితే ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగున్నాను, నేనే నీకు మార్గమై ఉన్నాను. మన ప్రతి మార్గము, మూసుకుపోతున్న ప్రతి మార్గాన్ని తెరిచే దేవుడు ఆయనే. క్రీస్తులో నువ్వు బహు శ్రేష్ఠుడవు. దేవుడు అలసినటువంటి వారిని రిస్టోర్ చేస్తాడు. నేను దీన్ని జయించలేను అని బలహీనులను ఆయన బలపరిచి రిస్టోర్ చేస్తాడు. ఇదిగో నా భవిష్యత్తు కనబడట్లేదు అనుకున్న వారికి భవిష్యత్తును కనబరిచే నిరీక్షణతో రిస్టోర్ చేస్తాడు. అట్టి పునరుద్ధరణ దేవుడు మీకు పునరుద్ధానుడైన క్రీస్తు మీ జీవితాలకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. బిడ్డలను దేని కొరకైతే రిస్టోర్ చేయబడాలి, అంటే పునరుద్ధీకరించబడాలని ఆశపడుతున్నారో ప్రతి విషయంలో నీ బిడ్డలకు తోడుగుండండి. వారిని బలపరచండి, దీవించండి, అన్నిటిలో ముందుకు నడిపించండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి. బిడ్డలను ఆశీర్వదించండి. క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.